సంపదకు కూడా త్రాగునీటికి ప్రజలకి కూడా తాగునీటికి కూడా ఇబ్బందికరంగా వాళ్ళు కూడా పెట్టుకునే పరిస్థితి అయిపోయింది. ఇంకా ఈ అనుభవిస్తుండగా మళ్ళీ ఈ మధ్య మన 7వ తారీఖుని మళ్ళీ మున్సిపాలిటీ వారు వచ్చి మళ్ళీ కిందిని మరొక 3 బావులు తీయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఎవరైతే సపోర్ట్ చేసినా మేము రాజకీయాలకు అతీతంగా వచ్చాము. మేము ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. ఇక్కడ మేము మా ఊరి యొక్క గొంతుని వినిపించడానికి మా ఊరిలో ఉన్న కథలు లేదు, ఏ నాయకుడితో మాకు సంబంధం లేదు. మాకున్నదంతా ఒకటే, మా ఊరు బాగుపడాలి. ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే అన్ని విలేజ్లు డెవలప్ చేస్తుంటే ఇంకా మా ఊరిని మేము కాపాడుకోవడానికి ఇంకా ప్రయత్నిస్తున్నామంటే మేము ఏ సపోర్ట్ చేసినా చేయకపోయినా ఏమైతే మేము అందరం వచ్చామో అందరం 100% లాస్ట్ చివరి వరకు కూడా మేము ప్రయత్నిస్తుంటాం, పోరాడుతుంటాం. ఇంకో విషయం ఏంటంటే ఇంకా మాట్లాడుతుంది ఇప్పటికే భారీగా ఇక్కడి నుంచి నీరైతే తీసుకుని వెళ్తున్నాడు. నీరు తీసుకుని వెళ్తున్నట్టు కూడా గంట్యాడ మండలం మదిపాడ గ్రామం వద్ద ఇప్పటికే విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్కి 10 ఓటా బావుల ద్వారా మంచినీళ్ళకి తీసుకెళ్తున్నారు. కానీ ఈ కాలంలో మళ్ళీ ఆ మదిపాడ రెవెన్యూ పరిధిలోనే మరొక 3 బావులు తవ్వి నీరు తీసుకెళ్ళడానికి ఇప్పుడు సిద్ధపడుతుంది ప్రభుత్వం. ఇప్పటికే వాళ్ళు ఆ రెవెన్యూ పరిధిలోనే 10 బావులు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ 3 తీస్తే ఆ రెవెన్యూ పరిధిలోనే మొత్తం వాళ్ళకి ఇప్పటికే ఒక భాగంలో ఉత్తర భాగంలో తాటిపూడి వాటర్ పొలాలకు వస్తుంది. దక్షిణ భాగంలో మొత్తం నీరు తాటిపూడి ఆయకట్టు నీరు రాదు. వాళ్ళు చెరువులు బోర్లు మీద ఆధారపడుతున్నారు. ఆ గ్రామంలో పశువులు కానీ మొత్తం తాగునీరు కానీ దాని మీద ఆధారపడుతున్నారు. ఇప్పటికే ఈ బావుల వల్ల వాళ్ళకి నీళ్లు గణనీయంగా తగ్గిపోయింది. అలాగే గత 20 సంవత్సరాల కిందట అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా పొలాలకు ఉండేది, దాన్ని శిథిలం అయిపోయింది. అది పునరుద్ధరించకుండా ఈరోజు మళ్ళీ కొత్త ఈ నీరు తీసుకెళ్తే ఆ గ్రామాన్ని రైతులు ప్రజలు తీవ్రంగా నష్టం జరుగుద్ది. ఇప్పటికే విశాఖపట్నంకి రేపు వచ్చే సంవత్సరం కల్లా పోలవరం నుంచి నీరు ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఓటు బావులు తీసి మళ్ళీ విజయనగరం పట్టుకెళ్ళడానికి సంవత్సరం పడుతుంది. ఈ అదనపు ఖర్చు విశాఖపట్నంకి వచ్చే పోలవరం తీసుకెళ్తే కృష్ణాపురం బావుల నుంచి డైరెక్ట్గా విజయనగరం తాగునీటికి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. ఆ విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇప్పటికే విశాఖపట్నం తాగునీరు పేరుతో తీసుకెళ్ళి 12 పరిశ్రమలకి 26 కోట్లకి 2012లోనే అమ్ముకుంటున్నారు. ఈ విధంగా ఇక్కడ రైతులకు అన్యాయం చేసి అక్కడ కంపెనీలకి కూడా ఇచ్చుకొని ఈరోజు ఈ రైతులకి తాగునీరు కానీ సాగునీరు కానీ లేకుండా చేసే విధంగా ఈ బావులు ఉన్నది. అందుకు ఇక్కడ ఈ మదిపాడ పరిధిలో ఈ బావులు తీయకుండా ప్రత్యామ్నాయం చూసుకోవాలా. గోదావరి నుంచి విశాఖపట్నం వస్తే మన కృష్ణాపురం ట్యాంకుల నుంచే డైరెక్ట్గా తీసుకెళ్లే అవకాశం ఉంది కనుక ఆ విధమైన ఆలోచన చేయాలని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాం. 1998లో మదిపాడలో 10 ఓట బావులు ఆ రోజు విజయనగరం మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారు. ఆ రోజు మాకు కళ్ళబొల్ల మాటలు చెప్పి మీకు నీటి ఎద్దడి ఉండదు, త్రాగడానికి బాగుంటుంది, సాగునీటి బాగుంటుంది, పశువులకు కూడా బాగుంటుంది అని చెప్పేసి మమ్మల్ని మభ్యపెట్టి ఆ రోజు మా ఊరి దగ్గర ఒక పంప్ హౌస్ కట్టి అది పట్టుకొని వెళ్ళిపోయారు. పట్టుకొని వెళ్ళిపోతే దానికి మీకు అందులో ఒక నూతి నుంచి మీకు నీరు వస్తాం త్రాగడానికి అని చెప్పేసి ఆ రోజు మేమే మెయింటెనెన్స్ చేస్తాం, మేమే ఇస్తాం, మీకు త్రాగునీటికి ఇబ్బంది ఉండదు, పశువులకు కూడా ఇబ్బంది ఉండదు అని చెప్పేసి కలబొల్ల మాటలు చెప్పారు. తర్వాత ఆ 10వ నెంబరు అది నీటి ఎద్దడు 17 ml ఉండేది ఫస్ట్. వాళ్ళు తీసేటప్పటికి ఈరోజు 7 mlకి వచ్చింది పరిస్థితి. 7 mlకి ఎప్పుడైతే వచ్చిందో అక్కడ 10వ నెంబరు నూతి ఎండిపోయింది. ఎండిపోవడం వల్ల వాటర్ చేరలేదు.
దానివల్ల మాకు గ్రామంలోకి ఓవర్ ట్యాంక్కి వాటర్ రాక మేము త్రాగునీటికి చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు పూర్వం నెదర్లాండ్ స్కీమ్లో పాత వసనాల దగ్గర ఒక నుయ్యి పెట్టారు. ఆ నుయ్యి వీళ్ళు ఇచ్చారని చెప్పి అది ఆపేసాం. అది ఇప్పుడు కొలప్షన్ అయిపోయింది. ఇప్పుడు ఆ నీళ్ళ డ్రాప్ పాత వసనాల దగ్గర ఉన్నటువంటి నెదర్లాండ్తో స్కీమ్తో పెట్టినటువంటి దీని దగ్గరే మళ్ళీ ఇప్పుడు 3 వాటర్ బావులు తవ్వడానికి ప్రయత్నం చేస్తే మేము 9వ తారీఖుని ఈ నెల 9వ తారీఖుని మేమందరం కూడా వెళ్ళి ఆ జేసీబీలన్నీ కూడా అడ్డుకొని ఆ పని చేయకంటే ఆపాం. గ్రామసభ పెట్టండి, గ్రామసభ పెట్టిన తర్వాత గ్రామాందరూ కూడా ఆమోదించిన తర్వాత మీరు ఏదైనా చేయాలి అని మేము పెట్టిన తర్వాత ఈ గారు డిఈ గారు అలాగే ఎస్సీ గారు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత మా రామ మందిరంలో సమావేశం పెట్టాం. మొత్తం టోటల్ అందరూ కూడా నిరసన తెలియజేసి మాకు ఓటబావ ఇప్పటికే నష్టపోయాము, ఇప్పటికే త్రాగునీటి వాటికి ఇబ్బంది పడుతున్నాము, మళ్ళీ మీరు మరొక 3 బావులు పట్టుకెళ్ళిపోతే పూర్తిగా పశు సంపద కానీ త్రాగునీటికి కానీ అన్నిళ్ళు కూడా మాకు నష్టం జరుగుతుందని చెప్పేసి మేము తెలియజేసాం. మీరు కలెక్టర్ గారి దృష్టి తీసుకుని వెళ్ళండి అని అంటే వారు మమ్మల్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు. దానికి మేము ఒప్పుకోలేదు. కాబట్టి అయితే ఇప్పుడు ఉన్నటువంటి నీటి ఎద్దడి 10 ఎంఎల్ కిందనుంది అని మాకు ఎస్ఐ గారు విన్నవిస్తాను. 10 ఎంఎల్ అంటే 17 ఎంఎల్ ఉండేటప్పుడు 10 బావులకి 7 ఎంఎల్ వచ్చేటప్పుడు ఇవాళ మా గ్రామంలో నూతన తవ్వకాలు ఆపాలి. ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్కి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మాది మదిపాడ గ్రామము, గంట్యాడ మండలం, విజయనగరం జిల్లా. నా పేరు యాళ్ళ దేవినాయుడు. నేను మదిపాడ గ్రామంలో గత 40 సంవత్సరాల నుంచి నేను జీవిస్తున్నానండి. మా అభ్యర్థన, మా ఆరాధన అంతా ఒకటేనండి. మా మదిపాడ గ్రామంలో గోస్తీ నది సమీప తీరంలో గతంలో ఒక 15 సంవత్సరాల కిందట 10 బావులు అనేది తవ్వుకొని మన విజయనగరం మున్సిపాలిటీకి వాటర్ తీసుకెళ్తున్నారు. అలాగే ఇప్పుడు మళ్ళీ కొత్తగా మరొక 3 బావులు తవ్వుకొని ఇప్పుడు కూడా విజయనగరం మున్సిపాలిటీకి నీరు తీసుకెళ్లాలనే ప్రతిపాదన జరిగింది. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మా గ్రామంలో గ్రామ సభ నిర్వహించకుండా అధికారులతో పాటు కాంట్రాక్టులు వచ్చి ఈ యొక్క ఏదైతే కార్యక్రమం ఉందో ఈ ప్రాజెక్ట్ అనేది మొదలు పెట్టడం జరిగింది. మా గ్రామంలో ఉన్నటువంటి రైతులు యువకులు అందరం కలిసి ఆ ప్రాజెక్టును అడ్డుకోవడం జరిగింది. దాన్ని మేము అధికారులతో మాట్లాడితే అధికారులు 2 రోజులు మా ఊర్లో వచ్చి మాట్లాడితే, అయ్యా ఎందుకు ఆల్రెడీ మా గ్రామం నుంచి 10 నుయ్యలు ఆల్రెడీ తవ్వుకొని వెళ్తున్నారు. ఒక మానవ దృక్పథకంతో మేము కూడా ఆలోచించి, అయ్యో మనలాగే ప్రజలే కదా విజయనగరంలో ఉన్న వాళ్ళు కూడా ఆలోచించి
తవ్వడం వల్ల వాటర్ ఇబ్బంది అవుతుందంటే ఎందుకు అయ్యా మళ్ళీ తవ్వుతున్నారంటే గ్రావిటీ లెవెల్ పడిపోవడం వల్ల మరొక 3 నూతులు తవ్వుతున్నాము. దానివల్ల మళ్ళీ వాటర్ సరిపడక అనేది వాటర్ మళ్ళీ కొత్తగా 3 నూతులు తవ్వడం జరుగుతుంది. ఇలాగే మీరు ఈ నూతులు తవ్వుకుంటూ పోతే మా గ్రామంలో బాత్రూమ్ కడుక్కోవడానికి ఇబ్బందిగా ఉంది. అలాగే రజకులు కులస్తులు చాకల వాళ్ళు దగ్గర 30 ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళు బట్టలు ఉతుక్కోవడానికి కూడా వాటర్ లేదు. అలాగే మా పశువులు కడుక్కోవడానికి కూడా వాటర్ లేదు. అలాగే వ్యవసాయం చేసుకున్నటువంటి రైతన్నలకి కూడా వాటర్ అడుగుంటిపోవడం వల్ల వాటర్ రావటం లేదు. ఈ అన్ని బోర్లు కూడా ఎండిపోవడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మాకు ఆ 3 నూతులు తవ్వద్దని చెప్పేసి మేము కలెక్టర్ గారికి, జిల్లా ప్రథమ పౌరుడైన కలెక్టర్ గారికి రిఫరెండ్ ఇవ్వడానికి అనేది మేము అందరమే, మా రైతులు, ఆడవాళ్ళు అందరం, యువతులు అందరం వచ్చి ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది.